పూర్వకాలంలో తారకాసురుడు అనే అసురుడు భూలోకం దేవలోకాలను బాధిస్తుండేవాడు. అతన్ని సంహరించే శక్తి శివుని కుమారునికి మాత్రమే ఉందని దేవతలు తెలుసుకున్నారు. కాని అప్పటికీ శివుడు తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. దేవతలు శివపార్వతులను ప్రార్థించారు. ఆ ప్రార్థనకు స్పందించి శివుడు తన నుండి ఒక దివ్యతేజస్సును సృష్టించారు. ఆ దివ్యతేజస్సును అగ్నిదేవుడు మోయలేక జలాలతో నిండిన పవిత్రమైన సరవణ పుష్కరిణిలో వదిలాడు. ఆ దివ్యతేజస్సునుంచి 6 ముఖాలు కలిగిన ఒక ప్రకాశవంతమైన శిశువు అవతరించాడు. అతనే షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడు. ఆ శిశువుని కృత్తికాదేవతలు పాలిచ్చి పెంచగా పార్వతీదేవి ఆయన్ని తన కుమారుడిగా ఆలింగనం చేసుకుంది. కొద్దికాలంలోనే దివ్యశౌర్యంతో పెరిగిన సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతిగా మారి యుద్ధంలో తారకాసురుడిని సంహరించి లోకాలకు శాంతిని తీసుకొచ్చాడు. ఇలా శౌర్యం, జ్ఞానం, ధర్మరక్షణకు ప్రతీకగా సుబ్రహ్మణ్యస్వామి అవతరించాడు.